APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. హైదరాబాద్కి తాగునీటి సరఫరా ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఎందుకంటే అపార్ట్మెంట్ వ్యవస్థ వచ్చేసింది కాబట్టి చాలా చోట్ల కూడా ఈ మంచినీళ్ళు అంటే గవర్నమెంట్ సప్లై చేసేటటువంటి మంచినీళ్ళపైనే ఆధారపడి చాలామంది కూడా బతుకుతున్నటువంటి సిచ్యువేషన్. అట్లాంటిది ఇవాళ మార్నింగ్ మంచినీళ్ళ వ్యవస్థకు సంబంధించి ఏదైతే ట్యాప్ రావాలో దానికో టైమింగ్ ఉంటుంది కాబట్టి ట్యాప్ వాటర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఒక రకంగా షాక్ అయ్యారు. బికాస్ ఈరోజు చాలా ప్రాంతాల్లో కూడా మంచినీటి సరఫరాని ఆపేశారు. జనరల్లీ అయితే ఏదన్నా సప్లై డిలే అయితేనో లేకపోతే సప్లై లేదు అంటేనో ముందస్తుగానే జనరల్లీ ప్రజలకు ఒక ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలో ఈ శ్రీనివాస నగర్ దగ్గర ఉన్నటువంటి 3000 మిల్లీ లీటర్ల ఏదైతే పైప్ లైన్ ఉంటుందో ఆ పైప్ లైన్ ఆల్ ఆఫ్ సడన్ పగిలిపోవడం, ఆ తర్వాత వాటర్ అన్నీ కూడా లీక్ అవుతున్నాయి. కాబట్టి దాన్ని మరమ్మత్తు చేయడానికని పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం వాటర్ బోర్డుకి సంబంధించిన అధికారులు రంగంలోకి దిగినరు. దాని తర్వాత రిపేర్కి సంబంధించిన వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఆ పైప్ లైన్ లీకేజ్ని స్టాప్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇది దగ్గర 19 గంటలు పట్టొచ్చు కాబట్టి రేపు కూడా వాటర్ సప్లై రాదు. ఏ ఏరియాలకు అన్నప్పుడు మనకు ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారా హిల్స్, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్ సెక్షన్స్. దాని తర్వాత కుకట్పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట, భారత్గర్, మోతీనగర్, గాయత్రి నగర్, బాబానగర్, కేపీహెచ్బి, బాలాజీ నగర్, అట్లాగే హన్మత్పేట సెక్షన్ దగ్గర వాటర్ సప్లై ఉండదు. చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషాదయ జంక్షన్ వరకు కూడా వాటర్ నిలిపివేయబడ్డది. ఆల్మోస్ట్ మీరు చూస్తే కనుక సిటీ అంటే కోర్ సిటీ కాదు, శివారు ప్రాంతాలకు కూడా ఈ పైప్ లైన్ ద్వారానే హైదరాబాద్కి నీటి సరఫరా జరుగుతుంటుంది. కాబట్టి ఆ పైప్ లైనే పగిలిపోయి లీకేజ్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రేపటి వరకు అంటే రేపు కూడా వాటర్ సప్లై నిలిపివేయబడుతుంది. ఆర్ వాటర్ సప్లై ఉండదు. దీన్ని గమనించుకోండి అని ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ విజువల్ చూస్తేనే మనకు అర్థమవుతోంది ఎంత పెద్ద ఎత్తున వాటర్ లీక్ అవుతున్నాయో. ఆ పైప్ని సరిచేయడానికి కొద్దిగా సమయం అయితే డెఫినెట్లీ పడుతుంది. కాబట్టి ఈ 19 గంటలు వాళ్ళైతే మేము రేపు కూడా వాటర్ సప్లై ఉండదు అని చెప్తున్నారు. దాన్ని ఎక్స్టెండ్ కూడా అయ్యే అవకాశం ఉంది అని, అంటే ఎల్లుండి వరకు కూడా వాటర్ మేబీ రాకపోవచ్చు. కాబట్టి దీన్ని గమనించుకోండి అని ఇప్పుడు హైదరాబాద్ నగర వాసులకు మాత్రం ఇప్పుడు ఒక హెచ్చరిక అని చెప్పొచ్చు. వాటర్ సప్లై ఇంకో 2 రోజుల పాటు రాకపోవచ్చు. సో ఇది గమనించుకోండి అని ఒక రిక్వెస్ట్ అయితే అధికారులు అయితే చేస్తున్నారు.